Amen. Amen. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఆశీర్వాదములు గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వరకు మన యొక్క సబ్జెక్టు ఒకసారి చెప్పండమ్మా. కిరీటముల గురించి. నీతి కిరీటము, సొగసైన కిరీటము, జ్ఞాన అందరూ కిరీటము, చెప్పాలి. అందరూ మర్చిపోయారా? ప్రకాశమానమైన కిరీటము, సొగసైన కిరీటము, జ్ఞాన కిరీటము, ప్రకాశమానమైన కిరీటము, అక్షయ కిరీటంతో కాబట్టి ఒక్కొక్కరు అవన్నీ కిరీటాలన్నీ కూడా మన కొరకు ఆయన ఉన్నాడు పట్టుకొని మనకివ్వడానికి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ స్థితిని బట్టి, నీ పరిస్థితులను బట్టి, మీరు ఎలిజిబిలిటీని బట్టి మీకు ఆయన అనుగ్రహించేటువంటి కిరీటములు ఆయన యొద్ద ఉన్నవి. జీవించిన కాలము నువ్వు ఏ కిరీటమునకు సరిపోయిన విధానములో నీ జీవితం ఉన్నదో ఆ కిరీటమును నీవు పొందుకొనబోచున్నావు. దేవునికి మహిమగా. వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోవలసినటువంటి విషయము. కాబట్టి మీలో విశ్వాసం ఉందా లేదా? క్రీస్తు యేసు మీలో ఉన్నాడా లేడా? మీరు పరిశుద్ధపరచబడ్డారా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా మీకే అర్థమవుతాయి. మీ జీవన శైలిని బట్టి, మీ జీవిత యాత్రను బట్టి మీకు అర్థమవుతుంది, స్థితిని బట్టి. కాబట్టి అప్పుడు మీరు ధైర్యము కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. తెలియజేయబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యములోనికి పోయే ముందుగా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కొండేపి అనేటువంటి ప్రకాశం జిల్లా కొండేపి అనే పోలీస్ స్టేషన్లో నేను పని చేయుచున్న సమయంలో అప్పుడే నేను పట్టుబడాను. అదంతా సాక్ష్యము ఆ వీడియోస్లో ఉంటుంది. సరే, కొంత వరకు మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది, ముఖ్యమైన పాయింట్స్ వరకు. ఒక దినాన ఒక స్త్రీ రావటము, తర్వాత అప్పటికి నేను బాహ్య ప్రపంచానికి క్రైస్తవుడు అని తెలియదు. ఆ సమయంలో వాళ్ళ గ్రామానికి వచ్చి సువార్త చెప్పమని ఆమె అడగటము, తర్వాత నేను భయపడటము, తర్వాత నేను ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా ఆమె వస్తే నేను వెళ్తాను ప్రభా అంటాం, మరలా ఆమె రావటం, నేను అక్కడికి బయలుదేరి వెళ్ళటము. అక్కడ ఫస్ట్ టైం మెసేజ్ చెప్పటము, చెబుతుండగానే నన్ను పిలిచినటువంటి ఆ లేడీ కుమార్తె దెయ్యం పట్టినటువంటి అమ్మాయి, ఆ నేను ఒక్కదాన్నే క్రైస్తవులన్నయ్యా ప్రభు నమ్ముకున్నాను అంది. ఆ ఊర్లో అందరినీ పిలిపించుకుంది, చాలా మంది వచ్చారు, అంతా హైందవులు. వాళ్ళ సమక్షంలోనే ఒక హిందూ పూజారి కూడా అక్కడికి రావటం జరిగింది, కూర్చోవటం. దేవుని వాక్యం ప్రకటిస్తుండగానే దేవుని యొక్క కార్యం అక్కడ దేవుడు జరుపుకున్నాడు. వాళ్ళ కూతురు దెయ్యం బట్టి కేకలేసేసి పడిపోవటం, అవి పోవటం. తర్వాత మరుసటి దినాన నేను ఆఫీసులోకి వచ్చి కూర్చొని మధ్యాహ్న సమయం దాకా దైవ గ్రంథం చదువుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్న సమయంలో రమారమి 1 గంట ప్రాంతంలో ఆకాశము నుండి ఒక పెద్ద పుస్తకము నా ఎదురుగా తీసుకొచ్చేసి నా టేబుల్ మీద పెట్టడం జరిగింది. అప్పుడు ఒక మానవ హస్తం లాంటి హస్తం అక్కడ పేర్లు, ఆ గ్రంథంలో పేర్లు రాయటం నేను చూశాను.
అక్కడ మా తాతగారితోటే క్రైస్తవత్వం మాకు స్టార్ట్ అయింది. ఆయన పేరు నేను అక్కడ చూశాను. తర్వాత మా నాయన గొప్ప దైవజనుడిగా దేవుడు ఏర్పాటు చేసుకొని నడిపించుకున్నాడు. ఆయన పేరు కూడా అక్కడ నేను చూశాను. తర్వాత 2 గ్యాప్స్ వదిలిపెట్టబడి 2 పేర్లకి. ఆ తర్వాత నా పేరు రాయటం నేను అక్కడ చూసుకున్నాను. కాబట్టి ఆ జీవ గ్రంథంలో నా పేరు లిఖితమైనది అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను. ఆ తర్వాత బైబిల్ ఓపెన్ చేసిన తర్వాత దెయ్యములు, నా నామం పేరిట దెయ్యములు పారిపోతానని మీరు సంతోషింపక పరలోకమందు మీ పేరు రాయబడి అని సంతోషించుడు అనే వాక్యము నాకు కనబడింది. అప్పట్లో అంతా మిడిమిడి జ్ఞానమే. ప్రభువులోకి వచ్చాను అప్పుడే. అప్పుడు దర్శనము, వాక్యము, ప్రాక్టికల్గా జరిగినటువంటి 3 కూడా కోయిన్సైడ్. అప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పేసి నేను ఆయన్ని స్తుతించుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఆయన తెలియచేస్తాడు. మీ విశ్వాసము వలన మీరు తెలుసుకుంటారు. ఆయన మీకు తెలియజేస్తాడు డెఫినెట్గా. దానికి సపోర్ట్గా ఎవిడెన్స్ వాక్యములో, దర్శనము, ప్రాక్టికల్గా ఈ 3 నా జీవితంలో నేను ప్రభువులోకి వచ్చినప్పటి నుంచి మనుషులతో, పాస్టర్స్తో వాళ్ళతో సహవాసం అనేది లేదు. కానీ నా ప్రభువుతోటే నా సహవాసం కొనసాగింది. కాబట్టి అప్పుడు, ఇప్పుడు, ఇక ముందు కూడా ఆయనతోటే సహవాసం. నాకు ఏ సందేహం వచ్చినా ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటాను. ఈ పుస్తకాలు చదవటం, వాటి నుంచి నేర్చుకోవటం నాకు దేవుడు అలవాటు చేయలేదు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానని చెప్పినటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆ దినము నుంచి కూడా ఎంత పెద్దోడు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చిన నేను చదవను. ఆ చదివి టైం వేస్ట్ చేసుకునే బదులు దేవుని వాక్యం చదువుకుంటే దేవుడు తన జ్ఞానముతో నింపుతాడు. ఇది ఎందుకు మీకు తెలియజేయబడుతుంది అంటే, నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను చూస్తారు అని చెప్పబడింది. ఆయన ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. కానీ తన ఆత్మ ద్వారా వాటినన్నింటినీ ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ దినాన ఆ కిరీటములు అని చెప్పబడినటువంటివి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కిరీటములలో మొట్టమొదట నీతి కిరీటము అనేది ఎవరైతే ప్రభు అయిన యేసు పడినటువంటి వాళ్ళుగా నీతిమంతు కొరకు అది సిద్ధము చేయబడింది. నీతి కిరీటం. నువ్వు నీతివంతమైన జీవితాన్ని చివరి వరకు కొనసాగించుకుంటూ పోయినట్టయితే ఆ కిరీటమును నీవు పొందుకోగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని ఉన్నాము. రెండవది, వెలపటి అలంకారముగా ఉండకుండా సాధువైనట్టు, మృదువైనట్టు, పురుషుని అలంకారం, అంతరంగ పురుషుడు అలంకరింపబడినట్టు. కాబట్టి అంతరంగ పురుషుడు వానికి మీరు అక్షయమైన అలంకారాలు గనక కలగజేసినట్టయితే అప్పుడు మీకు సొగసైనటువంటి కిరీటము మీకు లభిస్తుంది. ఇక్కడ మీ ఉద్దేశము అనేది ఇంపార్టెంట్. మీరు లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి ఉంటే కుదరదు. కాబట్టి యథార్థ హృదయం అక్కడ కనబడాలి. ఒక్కొక్క దాన్ని అలంకరించుకుంటూ పోతున్నారు. అప్పుడు సొగసైన కిరీటం మీకు లభిస్తుంది. తర్వాత జ్ఞాన కిరీటం.
వివేకము కలిగినటువంటి వాళ్ళుగా మీరుంటే, ఉపదేశాన్ని ఆలోచించి ఆ వివేకం అనేది ఎవరు అనుగ్రహిస్తారు? ఆయనే అనుగ్రహిస్తాడు. ఆయన ఉపదేశమును మీరు వినుట వలన మీకు వివేకం అనేది కలుగుతుంది. ఆ వివేకం అనేది మీరు పొందుకున్నప్పుడు మీకు జ్ఞానం అనేటువంటి ఒక కిరీటము మీ కొరకు భద్రము చేయవచ్చు. ఈ వివేకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మీరు కోల్పోయేవాడుగా ఉండకూడదు. తరువాత మీకు బుద్ధి ప్లస్ జ్ఞానము, ఈ రెండు గనక మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటే, బుద్ధి ఆయనే ఇవ్వాలి, జ్ఞానము కూడా ఆయనే అనుగ్రహించాలి. కాబట్టి బుద్ధి కొరకు మీరు వేడుకొనుడి, జ్ఞానము కొరకు ఆయనను వేడుకొని. కాబట్టి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన సన్నిధిలో గుప్తమై ఆయన యొద్ద ఉన్నాయి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు బుద్ధి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జ్ఞానం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు బుద్ధి కలిగిన కన్యకగా మార్చబడాలి. కన్యకే, కానీ బుద్ధి లేకపోతే ఆయన రాకుండా లేపడం. కాబట్టి బుద్ధి జ్ఞానములు అనేటువంటివి నీకు ఆయన అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. అవి నీవు పొందుకున్నప్పుడు నీ కొరకు ఏ కిరీటము? సమానమైన కిరీటము నీ కొరకు రెడీగా ఉంటుంది. కాబట్టి బుద్ధి ఆయన ఆత్మ అయినటువంటి వారి వలన బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము అనేటువంటివి మీకు దొరుకుతాయి అనేటువంటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. హల్లెలూయా. హల్లెలూయా. ఓకేనా? అందరికీ ఉందా? ఓకే. అందరికీ ఓకే. నాకే నెట్టే ఉన్న ప్రాబ్లమ్ అని డౌట్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరు పల్లవ పాడండి తల్లి. ప్రకాశమైన కిరీటంలో మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అని చెప్పారు, అందులో కట్ అయింది. తర్వాత అక్షయమైనటువంటి కిరీటము, జీవ కిరీటం చెప్పలే మీరు. జీవ కిరీటము అనేది ఎవరైనా శోధింపబడుతున్నప్పుడు, శోధనలను సహించినప్పుడు వారికి అనుగ్రహింపబడేది జీవ కిరీటము. దేవుని నామము నిమిత్తమై, అది గుర్తుపెట్టుకోవాలి. శోధింపబడుతున్నప్పుడు అంటే లోకాశలు దురాశలను అనుసరించిపోయి శోధనలో పడిపోయి ధనాపేక్షమైనటువంటి వాడు శోధింపబడి శోధనలో పడిపోయి తమను తాము పొడుచుకొని చచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారని బైబిల్ చెబుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నామము నిమిత్తమై నువ్వు శోధింపబడినప్పుడు నీ కొరకు జీవ కిరీటం అనేది ఆయన నిన్ను పరీక్షించుటకు శోధించినట్టయితే అప్పుడు నీవు జీవ కిరీటం. తర్వాత అక్షయమైనటువంటి కిరీటము అనేది క్షయమైపోయినటువంటి పోయేటువంటి ఆ శరీరము గాని, క్షయమైపోయే వస్తువులు గాని, క్షయమైపోయేటువంటి అంటే నీ కళ్ళకు ప్రత్యక్షంగా కనబడేటువంటివన్నీ కూడా క్షయమైపోయేటువంటివే. నీ కళ్ళకు కనబడకుండా అదృశ్యముగా ఉన్నటువంటివన్నీ కూడా నిత్యములు, అవి అక్షయమైనటువంటివిగా ఉన్నాయి. సంబంధమైనవన్నీ. కాబట్టి ఈ క్షయమైపోయేటువంటి వాటిని, అది ఆహారము గాని, వస్తువులు గాని, ఇంక ఏదైనా సరే దృశ్యమైనవి.
అవన్నీ కూడా క్షయమైపోయేటువంటి. కానీ దేవుడు అక్షయుడు. ఆయన అక్షయమైనటువంటి వాటిని సృజించాడు. ఇక్కడ మనకి ఈ కిరీటములన్నీ కూడా అక్షయమైపోయినటువంటి, అక్షయముగా ఉండేటువంటి కిరీటములై ఉన్నాయి. కాబట్టి నీవు అక్షయమైనటువంటి కిరీటమును పొందుకోవాలంటే క్షయమైనటువంటి వాటి అన్నిటినీ వాటి మీద నీ మనస్సు లేకుండా అక్షయమైనటువంటి వాటి మీదనే నీ మనస్సును నిలపాలి. వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక తర్వాత మహిమా కిరీటము. దేవునికి మహిమ కలుగును గాక. కిరీటం ఇది 7వ కిరీటము. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటే, 5వ అధ్యాయం 4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆమేన్. ఎప్పుడు పొందుకుంటాం ఇది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారనటువంటి ఆ మహిమా కిరీటము పొందుదురు. కాబట్టి మహిమా కిరీటము అనేటువంటిది ఒకటి దేవుడు మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము మనకి అనుగ్రహించబడును. కాబట్టి ఆయన అనుగ్రహించాలి అంటే నీ యోగ్యత అనేటువంటిది అక్కడ తెలియబడుతూ ఉంది. మీరు పోరాటము చేస్తున్నారు, పరుగెడుతున్నారు, మీరు పరిగెత్తి పరుగు పందెంలో గెలిచినటువంటి వాళ్ళుగా ఉన్నారు, పోరాటములో మీరు జయించినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి అలా జయించినటువంటి వారు, పరుగు పందెములో ప్రథమ స్థానములోకి వచ్చినటువంటి వారు, వారి కొరకు అనేకమైన కిరీటాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. ఆ కిరీటాల గురించి క్లుప్తంగా మనము కొన్ని విషయాలు మనము తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక మహిమా కిరీటమును మీరు పొందుదురు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కిరీటం, మహిమ. ఎందుకంటే మహిమ, దేవుడే మహిమయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క మహిమలో నీవుండేటువంటి వానిగా నీవు ఉంటున్నావు. అప్పుడు ఆ కిరీటము నీకు ధరించబడుతుంది. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదట మన తండ్రి అయినటువంటి దేవుడు మహిమ గల దేవుడు అని చెప్పబడింది. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే స్టెఫను చెప్తున్నాడు. 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఆమేన్. అబ్రహాంకి ఎవరు ప్రత్యక్షమైంది? మహిమగల దేవుడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహిమ కలిగినటువంటి దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైన ఆయన సర్వలోకమునకు ప్రత్యక్షమవ్వాలని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని సీనాయి కొండ దగ్గరకు వచ్చేసరికి మోషేకి ఆయన మహిమను అగ్నివలే కనబరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనము చూడండి.
యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అబ్రహాముకి ఆయన మహిమను కనబరిచాడు. దేవునికి మహిమ కలుగుగాక. తర్వాత మోషేకి జనులకు ఆ కొండ శిఖరమున ఆయన యొక్క మహిమ ఎలా కనబడింది? అగ్ని వలె వలె దహించు అగ్ని వలె. అగ్ని వలె కనబడింది. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమ కూడా ఎలా కనబడుతుందంటే అగ్ని వలె కనబడుతూ ఉంది. తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19వ వచనములో గనక చదివితే కోరాహు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనపడెను. ఆమేన్. అబ్రహాముకి కనబరిచిన దేవుడు, మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు కనబరిచిన దేవుడు సర్వ సమాజానికి కూడా తన మహిమను కనపరిచాడు. ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. లేవీకాండము 9వ అధ్యాయం 23వ వచనములో సర్వ సమాజమునకు మాత్రమే కాదు ప్రజలందరికీ ఆయన మహిమను కనబరుచుకున్నాడు. 9వ అధ్యాయము 23వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడెను. ఆమేన్. ఆమేన్. ప్రజలందరికీ కనపడెను. ఏం చేసినప్పుడు? మందిర ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా ప్రజలను దీవించగా ప్రజలను దీవించగా అప్పుడేం జరిగింది? యెహోవా మహిమ ప్రజలందరూ యెహోవా మహిమను చూచారు. దేవునికి మహిమ కలుగునుగా. గుర్తుపెట్టుకోండి, మోషే అహరోనులు ప్రజలందరూ యెహోవా మహిమను చూచారు. ఆ మహిమను వారు చూచారు. అటు తర్వాత స్టెఫను ఆయన నూతన నిబంధనలో ప్రజలందరూ ఆయన మహిమను చూచారు. మొట్టమొదటి అబ్రహాము దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి. ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రజలందరికీ ఆయన తన మహిమను కనబరిచాడు. మోషేకి కనిపించాడు. తర్వాత ఆయన గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే కేవలము వాళ్ళకు మాత్రమే ఆయన యొక్క మహిమను బయలుపరచలేదు. ఆయన అంటున్నాడు, 42వ అధ్యాయము 5వ వచనం. 40వ అధ్యాయము 5వ వచనము. నేను చెప్పిన తర్వాత సెకండ్ టైం అలా చదవము చెప్పాలి. 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా దానిని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలు జనాంగానికి ఆయన మహిమను కనబరిచాడు. కానీ ఇప్పుడైతే సర్వ జనులు ఆయన మహిమను కనబరుస్తాను అని సెలవిచ్చి ఉన్నాడు.
సర్వజనులైన మహిమను కన్నులారా చూచే గొప్ప భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ మహిమను సర్వజనులకు కనబరుస్తానని చెప్పినప్పుడు ఎవరైతే ఆయన నామము నందు విశ్వాసముంచి నమ్మిన వారికి మాత్రమే. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని చూడండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూపుతూ అని నేను నీతో చెప్పలేదా? కాబట్టి ఇప్పుడు సర్వజనులకు ఆయన మహిమను కనబరుస్తాను అంటే ఎవరైతే ఆయనను నమ్ముతారో వారు మాత్రమే ఆయన మహిమను చూస్తారు. గమనించండి, సర్వజనులకు ఆయన మహిమను కనబరుస్తాను అని చెప్పినప్పుడు ఆ మహిమ కనబరుస్తాను అని చెప్పినప్పుడు ఆ మహిమ ఇప్పుడు సర్వలోకము మహిమతో నిండింది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 దాకా చదువు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 3వ వచనం చదువు. అయిపోయింది. వారు సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. ఇందాక యెషయా 45లో ఆయన ఏం చెప్పాడు? ప్రతి ఒక్కడు సర్వ శరీరులు చూస్తారు. యెహోవా మహిమ బయలుపరచబడును, తప్పకుండా సర్వ శరీరులు చూచారు. యెహోవా మహిమ బయలుపరచబడును. ఇప్పుడేమంటున్నాడు? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. బయలుపరచబడును అని చెప్పిన ఆ మహిమ ఇప్పుడు సర్వలోకము నిండి మహిమతో నిండి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ మహిమతో నిండి, ఆ మహిమ సర్వలోకము కూడా నిండి ఉన్న ఆ మహిమను సర్వ శరీరులు చూచెదరు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సర్వజనులు దానిని చూస్తారు. ఇప్పుడు ఒకదాని తర్వాత జాగ్రత్త పరిశీలన చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. నీవు నాకు అనుగ్రహించిన నీ మహిమను వారు చూడాలని. వారు చూడాలి. ఎవరో? నీవు నాకు అనుగ్రహించిన వారు. గమనించండి, సర్వజనులు ఆయన మహిమను చూపుతాను అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఈ మహిమ ఎవరికి అనుగ్రహించాడు? మొట్టమొదటగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులోనే మహిమ ఉంచాడు. అందుకనే ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చదివితే, మహిమ అది వారికి తెలిసి ఉండిన ఎడల
మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. కాబట్టి ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, సర్వజనులకు మహిమను కనబరుస్తాను అని చెప్పిన దేవుడు, ఆ దేవుడు అబ్రహాముకి ఆ మహిమను కనబరిచాడు, మోషేకి కనబరిచాడు, సర్వ సమాజానికి కనబరిచాడు, ఇశ్రాయేలు ప్రజలకు కనబరిచాడు. ఆ కనబరిచినప్పుడు ఇదిగో సర్వజనులకు కూడా నేను ఈ మహిమను చూపిస్తానని చెప్పేసి నేను చెప్పాడు. చెప్పిన తర్వాత సర్వ లోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పినప్పుడు ఆ మహిమ మన ప్రభు అయిన యేసు క్రీస్తుయే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనను ప్రత్యక్షముగా అనేక మంది చూశారు, కానీ ఆ మహిమను వారు ఆయనను నమ్మలేదు గనుక ఆ మహిమ వారికి కనబరచబడలేదు. నమ్మిన వారికి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పాడు. ఆ నమ్మిక కలిగినటువంటి వాళ్ళు దేవుని మహిమ అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని వారు గ్రహించారు, తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమను నువ్వు చూడాలి, ఒకటి. రెండవది, ఆ మహిమను నీవు పొందాలి. మూడవది, నువ్వు ఆ మహిమ గల సంఘముగా నీవు మార్చబడాలి. కాబట్టి మొట్టమొదట ఆ మహిమను ఆయన తన యొద్దకు వచ్చినటువంటి వాళ్ళకి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన చేసిన కార్యములను నమ్మారో, ఆ నమ్మినటువంటి వారికి ఆ మహిమ, దేవుని యొక్క మహిమ వారు చూడగలుగుతారు. ఆ తరువాత మీరు పొందుకోవాలి అని ఉద్దేశం మీద ఆయన ఏం చేశాడంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన ఆ సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. రక్షింపబడి మరి ఏం పొందుకోవాలని? మహిమను పొందుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మహిమ కలిగినటువంటి సువార్తే ఒక మహిమతో నిండినటువంటిది. ఆ సువార్త ఏంటి? దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యం ఎవరైనారు? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి వాక్యమే శరీరధారి అయింది. కాబట్టి ఇప్పుడు ఆ సువార్త దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ ఆయనే. ఆయనే సువార్త ద్వారా మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తిమోతిలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చదవండి. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆ మహిమ గల సువార్త ప్రకారము సువార్త, మహిమ గల సువార్త, ఆ మహిమ గల సువార్త. కాబట్టి ఆ సువార్తే మహిమ కలిగినటువంటిది. కాబట్టి ఆ సువార్తను మనకి అనుగ్రహించాడు. ఆ సువార్త ద్వారా నీవు మహిమను చూడాలి, పొందుతున్నావు. గుర్తుపెట్టుకోవాలి. నా చెప్పిందండి, మీరేలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ పొందవలెనని. పొందుట పొందవలెను.
ఆయన మా సువార్త సువార్త ద్వారా వలన మహిమను మమ్మును పిలిచెను. మొట్టమొదటిది, ఆయన ఏర్పరచుకొనినటువంటి వారు ఆ మహిమను చూడాలి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. వీరికి నీ మహిమను చూపించాలి. రెండవది, చూపించాలని ఉద్దేశం మీద ఆయన ఏం చేశాడు? సువార్తను మనకు ప్రకటించాడు. సువార్తను ప్రకటించిన తరువాత ఎవరైతే ఆ సువార్తను నమ్మారో, ఎందుకంటే అది మహిమ కలిగినటువంటి సువార్త. ఆ సువార్తలో మహిమ ఉంది. ఆ సువార్త మాటలతో కాదు, మరి ఎలా ఉంది? శక్తితో ఉంది. రెండోది, పరిశుద్ధాత్మతో ఉంది. ఆ సువార్త మహిమతో నిండినటువంటిది, సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటిదిగా ఉంది. కాబట్టి అట్టి సువార్త ఆయన మనకు బోధించాడు, సువార్త అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆయన శిష్యులకు దాన్ని అనుగ్రహించాడు. అది మహిమా సువార్త. ఇప్పుడు ఆ సువార్త ద్వారా ఇప్పుడు నీవు ఆ మహిమను చూడటమే కాదు, నీవు పొందుకోవాలి. కాబట్టి నీవు ఆ మహిమను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? సువార్తను నమ్మాలి. ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలిచాడు. సువార్త ద్వారా కొంతమందిని పిలిచాడు. పిలిచినటువంటి వాళ్ళంతా కూడా ఆయన వారయ్యారు. ఆయన వారైనటువంటి వాళ్ళకి ఆ మహిమను చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు, దేవుని యొక్క మహిమను. కాబట్టి ఆ మహిమను సువార్త ద్వారా పిలువబడినటువంటి మీరు పొందుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగనే ఎవరైతే ఆయన పిలుచుకున్నాడో, ఆయన పిలిచినటువంటి వారికి ఆ మహిమను కనబరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం దాకా చూడండి. 2వ అధ్యాయం. ఆయన మహిమను సినాయి కొండ మీద ఎలా చూశారట? అగ్ని దహించు అగ్ని. ఆమేన్, హల్లెలూయా. అగ్ని వలె, దహించే అగ్ని వలె ఆయన మహిమను చూచారు. ఇప్పుడు ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన సువార్తను నమ్మినటువంటి వారికి కూడా అగ్ని ఆయన కనబరుస్తున్నాడు. రెండవది, వారు పొందుకొనుచున్నారు. చదవమ్మా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 1 నుంచి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. చేసుకోండి. ఆయన దహించు అగ్ని అయినాడు. అగ్ని రూపకముగానే ఇశ్రాయేలు యొక్క మోషే గాని ఇశ్రాయేల్ అంతా కూడా ఆయన్ని పర్వతం మీద చూశారు. సీనాయి పర్వతం మీద వారు చూచారు. ఆ తర్వాత అహరోనులు గుడారము నుంచి బయటికి వచ్చి వారిని దీవించగా వారు ఆ మహిమను చూచారు. ఇప్పుడు పెంతెకొస్తు ఏం కనపడుతుంది? ఆ అగ్ని జ్వాలలుగా విభజించబడింది. ఒకే ఒక సమాజము, ఒకే ఒక ప్రజలు, ఒకే ఒక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఆయన అగ్నిగా కనబరుచుకున్నాడు. ఇప్పుడైతే సర్వజనుల మీద ఆయన ఆ మహిమను కనబరుస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ అగ్ని జ్వాలలుగా విభజించబడింది. కాబట్టి అగ్ని జ్వాలలుగా ఏం జరిగింది? కనబడి వారిలో ఒక్కొక్కని చేసుకోవాలి. అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వాళ్ళు ఏం చేశారు? చూసారా? కనబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద. ఎవరు? మోషే చూశాడు, సర్వ సమాజం చూశారు, ప్రజలందరూ చూశారు.
ఇప్పుడు పెంతెకోస్తు పండగ దినమున ఎవరైతే సువార్తను నమ్మారో వారు కూడా కనబడి, అంటే వారు కూడా చూచేది. కనబడింది. కాబట్టి అగ్ని జ్వాలలుగా విభజించబడినట్లుగా వారికి జ్వాలల వంటి నాలుకలుగా విభజింపబడి వారి మీద తర్వాత ఏమైంది? వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, వారి మీద ఒక్కొక్కని మీద వ్రాలగా. అక్కడేమో సర్వ సమాజానికి ఒక్కడుగా అగ్నిగా కనపరుచుకున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరి మీద వాడాడు. మోషేకి కూడా ఒక్కడిగానే అగ్ని కనపడుతుంది. వాళ్ళందరికీ ఒక్క అగ్నిగా ఆయన కనబరుచుకున్న ఆయన ఆ మహిమని ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కరి మీద వ్రాలాడు. ఒక్కొక్కరికి వారు రాలటానికి జ్వాలలుగా ఆయన విభజించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జ్వాల నాలుకల వల్లే విభజింపబడి, అగ్ని జ్వాలల నాలుకలుగా విభజించబడి ఒక్కొక్కరి మీద వ్రాలేదు. ఒక్కొక్క మనిషిని కూడా ఆయన కనబరుచుకుంటున్నాడు. ఎట్లా విడివిడిగా ఇండిపెండెంట్. ఒక్కొక్క మనిషికి ఆయన కనబరుచుకుంటున్నాడు. ఒక్కొక్క మనిషి ఆయనను పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పెంతెకోస్తు దినమున సర్వజనులకు నా మహిమను చూపిస్తానని చెప్పిన దేవుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు అగ్ని జ్వాలలుగా ఆయన మహిమను వారికి కనబరిచాడు. మొట్టమొదటి ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వజనులకు కనబరుచుకున్నాడు. దేవుని యొక్క మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. ఇప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి ఆయన తండ్రి వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను మనకు పంపించారు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల నాలుకలుగా విభజించబడిన వాడుగా అందరికి ఒక్కొక్కరికి కనబడి వారి వాక్శక్తి అనుగ్రహించి మీదికి వచ్చాడు. కాబట్టి వారు పొందుకొన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై సువార్త నమ్మినటువంటి వారందరూ కూడా పొందుకున్నారు. కాబట్టి వారికి కనబడ్డాడు అగ్నిజ్వాల నాలుకలుగా. రెండవది వారు పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నింపబడిన వారయ్యారు. కాబట్టి వాళ్ళు నింపబడినటువంటి పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత దేవుని యొక్క మహిమను స్టెఫను 7వ అధ్యాయం అపోస్తలుల కార్యము 55లో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుటను చూచి. కాబట్టి ఇప్పుడు దేవుని మహిమ ఇప్పుడు ఎక్కడ ఉంది? తండ్రి కుడి పార్శ్వమున. తండ్రి కుడి పార్శ్వమున. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను వెళ్ళకపోతే ఆయన మీ యొద్దకు రాలేడు. ఎవరైనా పరిశుద్ధాత్మ సత్య స్వరూపి. ఈ అగ్ని జ్వాల నాలుకలుగా విభజించబడిన ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదికి రావాలి, మీరు చూడాలి అంటే నేను తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై. కాబట్టి ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండినప్పుడు ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ మహిమ ఆత్మ ప్రజలందరికీ కనపరుచుకొని వారు ఆ ఆత్మను పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆ మహిమ స్టెఫను చూస్తూ ఉన్నారు. శిష్యులైనటువంటి వారందరూ చూచారు. స్టెఫను కూడా చూస్తున్నాడు. సర్వజనుల్లో నీవు ఉన్నావు కదా.
నువ్వు నమ్మావు కదా, సువార్తను నమ్మావు కదా, చూస్తున్నావా, చూచావా? ఆయన మహిమను నీవు చూచావా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పబడుతుంది. సర్వలోకానికి కూడా ఆయన మహిమను కనబరు, సర్వజనులు ఆయన మహిమను చూస్తారు అన్నాడు. 50 నుండి 28లో కూడా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, అగ్ని జ్వాలల నాలుకలకి విభజించబడినట్టుగా పరిశుద్ధాత్ముడు వారి మీద ఒక్కొక్కరి మీద రాలేడు, వారు కనబరుచుకున్నాడు, వారంతా చూచారు అని చెప్పబడుతుంది. 2:28లో కూడా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పి ఉన్నాడు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. కాబట్టి సర్వజనుల మీద ఆయన ఆత్మను కుమ్మరించాడు. కాబట్టి నీవు చూచావా? నీవు పొందుకున్నావా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా చెప్పబడుతుంది. ఆయన మహిమను నువ్వు చూడాలి, ఆయన మహిమను నీవు పొందాలి, మహిమా కిరీటము ధరించుకోవాలని అనుకున్నటువంటి నీవు ఆయన మహిమను చూడాలి, ఆయన మహిమను నీవు పొందవలసినటువంటి వానిగా. ఎప్పుడైతే నీవు ఆ మహిమను పొందుకున్నావో, ఇక అక్కడి నుంచి మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు వెళ్ళబోచున్నావు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి నీవు మహిమను చూచి మహిమను పొందుకున్నటువంటి నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయము 18వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు పోవలసిన వాడుగా, ఆ పోలికగానే నీవు మార్చబడినట్టయితే ఆ మహిమ కిరీటమును తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుకి అనుగ్రహించి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నీవు కూడా పోలికగా మార్చబడినప్పుడు ఆ మహిమ కిరీటము నీకు కూడా తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హెబ్రీ 2:9 చదివితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు కింద చూచినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించువానిగా మనం ఆయనను చూచుచున్నాము. ఆయన మరణము పొందినందున మహిమ ప్రభావములు కలిగినటువంటి ఆ కిరీటమును ఆయన ధరించుకొని ఉన్నాడు. నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు గనక వచ్చినట్టయితే, ఆయన సారూప్యములోనికి నీవు మార్చబడినట్టయితే, నీకు ఆయన మహిమ కిరీటం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 చదివారు కదా, ఏం చదివారు మీరు? ఆయన ప్రత్యక్షమగునప్పుడు వాడబారని మహిమ కిరీటం అనుకో, వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి క్రీస్తు యొక్క సారూప్యములోనికి మీరు మార్చబడాలి అంటే ఆయన మహిమయ్య ఉన్నాడు. ఆ మహిమను మనకి అనుగ్రహించాడు. అనుగ్రహింపబడిన మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు రావాలి. అది కేవలము సువార్త ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి సువార్త వినినటువంటి మీరు సువార్తను నమ్మినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగిన ఆయనను మీరు చూడగలుగుతున్నారు.
ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తరువాత పావురము శరీరాకారముగా ఆయన మీదకి వచ్చుట చూచెను. యోహాను కూడా దాన్ని చూచెను. కాబట్టి మీరును చూస్తారు. పౌలు గారు చూచెను. ఎలా చూశాడు? వెలుగుగా ప్రకాశమానమైన వెలుగుని ఆయన చూచాడు. చుట్టూ ప్రకాశమానమైన వెలుగుని చూచాడు. కాబట్టి ఆయన మహిమను నీవు అగ్ని వలె చూడగలుగుతున్నావు. అగ్ని జ్వాలల నాలుకలకు విభజించబడినట్లుగా చూస్తున్నావు. వెలుగుగా ఆయన్ని చూస్తున్నావు. కాబట్టి నీవు పావుర శరీరాకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు చూచాడు. కాబట్టి స్టెఫన్ అయితే అసలు డైరెక్ట్ గా ఆయన చనిపోయి సమాజం తిరిగి 3 దినాలు లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న మహిమను చూచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటు తర్వాత ఆ మహిమను మనకు సేవకులైనటువంటి వారి ద్వారా కూడా అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం గనక చదివినట్టయితే, ఇది అన్నారు. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడను, ప్రవచింపను మొదలుపెట్టిరి. ఆమేన్. మోషే అహరోనులు ప్రజలను దీవింపగా యెహోవా మహిమను ప్రజలు చూచారు. వారిని దీవించగా, మోషే అహరోనులు గుడారం నుంచి బయటకు వచ్చి వారిని దీవించగా వారు దేవుని యొక్క మహిమను చూచారు. ఇక్కడ పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చారు. కాబట్టి వారు దేవుని మహిమను పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకా అనేక మంది దేవుని యొక్క మహిమను కనబరుస్తున్నారు. నేను ఆయన సేవకుడుగా, ఆయన కుమారుడుగా నిత్యము ఆయన మహిమను నేను చూచుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యము చెప్పుటకు చాలా ధైర్యం కావాలి. నేను చూస్తున్నాను గనుక చూస్తున్నానని చెప్పుచున్నాను. ఇందుకు ఆయనే సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరును చూడగలరు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. మీరు కూడా ఆయన మహిమను ఖచ్చితంగా చూడగలరు. ఆమేన్. మీరు చూస్తారు. కాబట్టి ఆయన యొక్క మహిమ కిరీటాన్ని మీరు పొందాలి అంటే ఆయన మహిమను చూచే వాళ్ళు ఉండాలి. ఆయన మహిమను పొందుకునేటువంటి వాళ్ళుగా ఉండాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి మీరు వచ్చి ఆయన సారూప్యంలోనికి మార్చబడేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి. అప్పుడు మీ శరీరము మహిమా శరీరముగా మార్చబడుతుంది. పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. త్వరగా టైం అయిపోయింది. 21. సమస్తమును తమకు లోబర్చుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేన్. మహిమ నుండి అధిక మహిమలోనికి వస్తున్నటువంటి మనము ఆయన సారూప్యములోనికి ఆయన మనల్ని మారుస్తున్నాడు. ఆయన మహిమా శరీరము కలిగినటువంటి వాడు. కాబట్టి మహిమ నుంచి అధిక మహిమలోనికి వచ్చినప్పుడు ఆ సారూప్యములోకి ఆయన మనలను మార్చి మన దీన శరీరాన్ని మహిమ తన సమానమైనటువంటి ఆ మహిమ శరీరమునకు సమరూపము గల దాని. నీవు మహిమ కిరీటమును పొందాలి అంటే నువ్వు మహిమ శరీరము కలిగినటువంటి వాడిగా ఉంటేనే ఆ మహిమ శరీర కిరీటాన్ని నీవు పొందుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
రిఫరెన్స్ కాబట్టి ఫిలిప్పీన్స్ పత్రిక 3:21. ఫిలిప్పి 3:21. కాబట్టి ఆ మహిమ కలిగిన కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలట? ఆయన వాగ్దానం చేశాడు, సర్వజనులకు నా మహిమను కనబరుస్తాను అని చెప్పాడు. సర్వజనులు ఆయన్ని చూస్తారు అని చెప్పాడు. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మహిమయే ఆయన ప్రత్యక్షంగా కనబరుచుకున్నాడు. ఇప్పుడైతే ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. ఇప్పుడు ఆ మహిమ తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే మీరు పేతురు రాసిన మొదటి పత్రిక చదివితే మహిమ కలిగినటువంటి ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ, టైం లేదు, మా 4:14 నుంచి చదువుకుంటే ఉంటది. కాబట్టి మహిమా స్వరూపి అయిన ఆత్మ కూడా మహిమయ, కాబట్టి ఆత్మ కూడా మహిమయ్య ఉన్నారు. కాబట్టి ఆత్మను మనకి అనుగ్రహించి ఉన్నాడు. పెంతెకోస్తు దినమున ఆ మహిమ, ఆత్మ యొక్క మహిమ మనకి కనబరచబడింది. అంటే దేవుని యొక్క మహిమ ఆత్మ ద్వారా కనబరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమను మనకి కనబరిచాడు. ఇప్పుడు ఆత్మైన వారి ద్వారా మనకి మహిమను కనబరుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని అద్దంలో చూచినట్టుగా నీవు ఇప్పుడు సూచనగా చూస్తున్నావు. పరిశుద్ధాత్మను నీవు అగ్నిజ్వాల నాలుకలకు విభజించబడినట్లుగా అగ్నిగా, వెలుగుగా నీవు ఆయన్ని చూస్తూ ఉన్నావు. ఆయన మహిమను చూస్తున్నావు. ఆత్మను మీరు పొందుకున్నప్పుడు ఆయన మహిమ మీలోనికి వస్తుంది. ఆ మహిమ నుండి ఆత్మైన వాని ద్వారా మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి వస్తుంది. మీరు ఆయన స్వరూప్యములోనికి మార్చబడాలి. అప్పుడు ఆయన మీకు మహిమ శరీరమును మీకు అనుగ్రహిస్తున్నాడు. అట్టి శరీరము కలిగినటువంటి మీరు ఇంకా మహిమపరచబడవలసిన వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అంటే ఆ శరీరం మీకు అనుగ్రహించ లోపు ఇంకా మీరు పొందుకోవలసినవి ఉన్నాయి. అధిక మహిమలోనికి నడుస్తూ ఉండాలి. కాబట్టి మహిమా శరీరం పొందినటువంటి మీరు మహిమా కిరీటానికి పొందుకోగలుగుతారు. అయితే ఆ శరీరం పొందుకున్నప్పుడు మీరు ఆ శరీరంతో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలి, ఏమేమి స్టెప్స్ మీకు అనుగ్రహించబడినవి అనేటువంటిది దైవచిత్తమైనప్పుడు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ గలవాడు ఆయన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని నందు ఆ మహిమను మనకు కనబరచవలని ఉద్దేశించాడు గనక సర్వజనులకు నేను మహిమను కనబరుస్తాను అని చెప్పాడు. ఆ కనబరచబడినటువంటి ఆ మహిమను వారు గ్రహించలేక ఆయన కలువరి శిలువ మీద వేలాడదీశారు. ఆయన చంపబడ్డాడు, చనిపోయి సమాజంలో తిరిగి 3వ దినాన లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ మహిమ తన ఆత్మ ద్వారా మనకు కనబరచాలని ఉద్దేశించాడు. ఆ ఆత్మ అయినటువంటి వారు అగ్నిజ్వాల నాలుకలకు విభజించబడినటువంటి వాడుగా ఆ నమ్మినటువంటి వారి మీద ఆ యొక్క సువార్తను నమ్మిన మీద ఆయన నింపి ఉన్నారు, వారి మీదకి వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు సర్వజనులు అని చెప్పినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన సువార్తను నమ్మారో వారందరికీ కూడా ఆయన ఆ మహిమను కనబరుస్తున్నాడు. ఆ మహిమతో నింపుతున్నాడు. ఆ మహిమ నుండి అత్యధిక మహిమలోనికి ప్రవేశము కలుగజేస్తున్నాడు. ఆ తర్వాత ఆ మహిమ నుంచి నీవు ఆయన సారూప్యములోకి మారుతున్నావు. ఆ మారినప్పుడు ఆయన నీకు ఆ మహిమా శరీరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మహిమా శరీరము కలిగినటువంటి వాడుగా నీవు ఆ మహిమా కిరీటాన్ని పొందుకోబోతున్నావు. మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించవచ్చును.